సాయన్నా పెళ్లి ఫంక్షన్ హాల్ కావచ్చు, డిన్నర్ ఇక్కడ కావచ్చు. మాకేమన్నా అన్నం లేదని వచ్చినామా? మాకేమన్నా అన్నం దొరుకుతలేదని వచ్చినామా? డిన్నర్ కోతన్నారు ఇంకో మంచిగా తినుడే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న డిన్నర్ కోతన్నారు ఇంకో మంచిగా తినుడే. అబ్బో డిన్నర్ రామనన్న మస్తు రోజులైతుంది బొక్క తినక. అయితే మరి నాతో నత్తవా ఇంకో డిన్నర్ కి? ఏం చేద్దామంటవా? అబ్బో మన నాను రమ్మన్నాక రానా? నీ కోసం కాకుండా ముక్క కోసం అయినా అత్త. అబ్బరి ఇంకో మొక్కన్నాక నందుకుతా అద్దంటున్నావు. సరే తొందర పోదాంపా, ఇప్పటికే లేట్ అవుతుంది. డిన్నర్ ఒడిచుంటా నాకు తెలిసి, తొందర పోదాంపా. ఇట్లా చికెన్ ఇట్లా లెగ్ పీస్ పట్టి ఉడికేయాలి. చికెనా మటనా? అక్కడ చికెన్ మటన్ బోటి అన్ని ఉంటాయి రింకు. నీకు ఇంకొక పీసు ఎక్కువ వేపిస్తా, దంచేవు బా మంచిగా సొప్ప దంచాలి. అగో సాయన్ ఎందుకు ఇక్కడ కూకున్నాడు? అగో సాయన్నా గీ ఎండకి ముడ్డిగాలంగా ఇక్కడ కూకున్నావు. ఏం చేయమంటావురా? ఇంట్లుంటే చలి పెడుతుందని వచ్చి ఎండ కూర్చున్నా బయట. పొట్టు ఎండ కొడుతుందంటే సాయన్న నీకు చలి పెడతాందా? ఇక ఎండాకాలం స్టార్ట్ అయినట్టేనా? కింద కాలుతానా? ఎట్లా కూకున్నావు సాయన్న? సరే గాని నువ్వేంద్రా మొత్తం సోల్జర్ డ్రెస్ చేసినావు? కొంపదీసి మిలిటరీ ట్రైనింగ్ ఇట్లా పోతానవేంది? పెండ్లుంది సాయన్న, గాల్లది పెండ్లి డిన్నర్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న డిన్నర్ కోదన్నా. పెళ్ళి ఎక్కడిదిరా? నాకు తెలియని పెళ్ళి ఉంది ఊళ్ళే. నేను ఊళ్ళోనే ఉంటానుగా, పెళ్లి లేదురా ఊళ్ళే. సాయన్న ఊర్లో ఒక పెళ్ళి ఉంది, అన్ని పెళ్ళిళ్ళు నీకు తెలిసే జరగాల? నీ తెలియకుండా ఒక పెళ్ళి ఉన్నది, మేము పోతాం పారింకు. ఆగురా మనం ఆగురా. అగో మళ్ళీ సాయన్న ఎందుకు ఆగుంటున్నావు? అరే నిజమేనారా పెళ్ళి ఉన్నది? నిజమే సాయన్న, మేము తొందర పోదాం, మళ్ళా ఆడ డిన్నర్ అయిపోద్ది. అరే మను, నేను మటన్ తినక నా నోరంతా సప్ప పడ్డదిరా. మనం రమ్మంటావారా పెళ్లికి నీతోని? రా సాయన్న రా, నేను మా ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పెడతానా? డిన్నర్ పోదా? అబ్బా అత్త అనుకున్నా కానీ మనగా మరి వాళ్ళు విలువలే ఏమనుకుంటారేమో. అబ్బా రానరా. ఇక్కడ ఎవరు సాయన్న? పుష్పరాజ్ తగ్గేదలే సాయన్న. నన్ను పిలిచిరు కదా, నేను చూసుకుంటా బా, నేను ఉన్నా కదా. మరి ఎవరేమన్నా అన్నారు అనుకో, మరి నువ్వే చూసుకోవాలరా మనగా. ఎన్నిసార్లు చెప్పాలి సాయన్న, నేను ఉన్నా కదా, తొందర పోతుందా? మరి మనగా నాకు 2 మటన్ ముక్కలు ఎక్కువ వేయాలా? మరి ఏంచుదా? మటన్ బోటి చికెన్ అన్నిటి ఏంచుతా సాయన్న. అరే మను, నాకెందుకో రాబుద్ది అవుతుందిరా, భయం అవుతుందిరా. వాళ్ళు ఏమన్నా అంటారు కావచ్చు. ఇక రాక్షాయన్న మేము మంచిగా చికెన్ మటన్ బోటి మంచిగా కమ్ముతారా? నువ్వు చికెన్ మటన్ అంటే నాకు ఇక్కడనే నోరుతా అంతా. సరే అరే అల్లుడు చెప్పత్తా. ఇక ఎవరు వచ్చేటోళ్ళు లేరు కదా, ఇంట్లో తీసుకోదాం పారా, ఎంతసేపు ఇక్కడ నిలబడతాం? ఒక్క నిమిషం ఆగత్తా, అలా వాళ్ళు వస్తారు. సరే వస్తారు కదా. అగో సాయన్న ఇగో ఇదే పెళ్ళిళ్ళు, ఇక్కడనే టెంట్ వేసి ఉన్నది. గిది పెళ్ళిళ్ళా? అవును సాయన్న. లేదు, ఫ్లెక్సీ లేవు, ఆడవిలు లేదు, చుట్టాలు లేరు, అసలు ఎవరు అత్తలేరు పోతలేరు. ఇది పెళ్ళిళ్ళా రమ్మనుగా? సాయన్న పెళ్లి ఫంక్షన్ హాల్ కావచ్చు, డిన్నర్ ఇక్కడ కావచ్చు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? పెళ్లి ఫంక్షన్ హాల్ కావచ్చు, డిన్నర్ ఇక్కడ కావచ్చు. పెళ్లి గురించి నీకెందుకు సాయన్న? మనం ఎందుకు వచ్చినాం? మనం తినేతందుకు వచ్చినాం. మనకి తిండి దొరుకుతుంది చాలా. ఇక పోయి తిందాం. అరే మనగా ఎక్కడన్నా పెళ్లి ఫంక్షన్ హాల్ పెడితే భోజనాలు ఇంటికాడ పెడతారా? ఎక్కడన్నా పెళ్లి ఫంక్షన్ హాల్ పెడితే భోజనాలు ఇంటికాడ పెడతారా? గిసోంటి పెళ్లి అయితే ఎక్కడ చూడలేరా? సాయన్న డిన్నర్ ఏడ పెడితేంది? మనం తినేతందుకే కదా వచ్చింది, మనం పోయి తిందాం పా. మళ్ళా
వస్తారు. అన్నట్టు తొందర వస్తుంది పారి. నీకు ఫంక్షన్ హాల్ డిన్నర్ కావాలా? మనం ఇప్పుడు ఇక్కడ డిన్నర్ లా తిన్నుడు ముఖ్యమా? తొందర పోదాం పా. తిండే ముఖ్యం మన పాప మళ్ళీ అన్నం కూడా అయిపోతుంది ఆకలి అసలే మటనే. అగో ఎవరు తినే మంది లేరు కదా. ఉందా లేదా ఉందా లేదా? ఓ అన్న చెప్పు తమ్ముడు. ఎవరు మంది కనిపిస్తలేరు కదా అన్న. అన్నం కూర ఉందా లేదా? ఉన్నది పిల్వనోళ్ళు అత్తరా అని చూస్తాను. మనగా నేను ఫస్టే చెప్పిన రానా అని. వాళ్ళు ఏమన్నా తిన్నావా? పిల్లని వాళ్ళు అంటారు, మనన్నే అంటారు వాళ్ళు. సాయన్న ఏం కాదు, మీరు నా దోస్తులే కదా, నన్ను వీళ్ళు పిలిచిరు కదా, మంచిగా తినిపోదాం కడుపు నిండా. సరే సరే పోదాం పైగా. పోదాం పారి. ఓ ప్లేట్లు ఇన్నే ఉన్నాయి కదా. ఇంకా అగో ఇదేం కూర అన్నా? జుట్టు కోడి కూర. ఏంది జుట్టుకోడా? మటన్ లేదా? మటన్ అయిపోయింది, ఇప్పటి రాకుంటుందా? అయ్యో మటన్ అయిపోయిందట. అయ్యో మటన్ అయిపోయిందట అని గంత ఆశ్చర్యపోతారు. మటన్ లేకుంటే ముద్ద దిగదా మీకు? డిన్నర్ అంటేనే మటన్ కూర కదక్క. కనీసం బోట్ అన్న లేదా? కనీసం తలకాయ కూర లేదా? గింత మామన్నా ఉన్నా లేదా? సూపు వాసన మన్నా. జుట్టు కోడి చికెన్ కూరను సాంబార్ తప్ప ఏం లేదు. ఇక చూసిరా ఇప్పుడు ఏమైందో. అందుకే లేట్ అవుతుంది, తొందర పోదాం దారి అన్న. మీ వల్లనే ఇప్పుడు లేట్ అయింది. మటన్ లేదట. ఇక ఏం చేస్తాం? అరే అల్లుడు, వీళ్ళని మనము కనీసం డిన్నర్ కి రమ్మని పిలువని కూడా పిలవలేదు. సరే ఏదో టెంట్ చూసి వచ్చిర్రు పిలువని పేరంటానికి. వచ్చిన వాళ్ళు ప్లేట్ పట్టుకొని పెట్టింది ఇక్కడ ఉన్నది తినిపోవాలి గాని మటన్ లేదా, తలకాయ కూర లేదా, గింతనంటే గింతన్నా మటన్ సూపు లేదా వాసనకి అని గన్ని కథలు పడతారు. వీళ్ళని చూస్తే ఏం చేయాలిరా? అవునక్క, వీళ్ళు పిలవకుండా వచ్చి బాగా డిమాండ్ చేస్తారు. ఏందన్నా ఏందక్క, మేము పిలవకుండా వచ్చినావా? మాకేమన్నా అన్నం లేదని వచ్చినావా? మాకేమన్నా అన్నం దొరుకుతలేదని వచ్చినావా? పిలుస్తూనే వచ్చినాం మేము. ఇంకా బాగానే రేషం వస్తుంది. ఎవరు పిలిచిరు మిమ్మల్ని? మేమన్నా పిలిచినావా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి నువ్వు ఇద్దా ఇగో నా జేబులో కార్డు ఉంటది, ఆ కార్డు తీసుకొని చూడు. అదేం కార్డు చెప్పు? చూసినా ఏమున్నది? పెళ్లి కార్డు. పెళ్లి కార్డు మీరే ఇద్దరే, మీ పెళ్ళి అని వచ్చినాం. ఏమో పిలవకుండా వచ్చినామని బాగా మాట్లాడుతున్నావు. ఏంది పెళ్ళా? ఆ పెళ్లి కార్డు మాదేనా? నిన్ను మేము పెళ్లికి పిలిస్తే నువ్వు ఆ కార్డు పట్టుకొని వచ్చినావా? ఇక్కడ ఎవరిది జరుగుతుంది పెళ్లి? నీదా? నా పెళ్ళి ఎందుకయ్యా అక్క? మీ ఇంట్లోనే పెళ్ళయ్యే, అందుకే కార్డు ఇస్తే వచ్చినావు ఇప్పుడు. అయ్యో అత్త, ఈ 2 సంవత్సరాల కింది నీ పెళ్లి కార్డు ఇది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టి. అవునారల్లుడు, అది నా పెళ్లి కార్డా? అయినా మీకు పెండ్లని ఎవరు చెప్పిరు తమ్ముడు? అక్క నేను ఇవాళ పొద్దుగాల ఇట్లా సైకిల్ వేసుకొని పోగా ఇడ టెంట్ వేసి ఉన్నది. అట్నే మటన్ వాసన కమ్మగా వచ్చింది అక్క. అయితే నేను ఇంటికి పోయే వరకే ఈ కార్డు మా ఇంటికాడ ఆడ పెట్టి ఉన్నది. అయితే నేను ఈ కార్డు ఓపెన్ చేసి చూసే వరకి ఇవాళ డేటే ఉన్నది, కానీ నేను సంవత్సరం చూడలే. అయితే ఇది పెళ్లి ఫంక్షన్ కాదా అక్క? మరి ఏం డిన్నరు? అయ్యో తమ్ముడు, చాలా పెద్ద పని చేసినావు. ఈ డేట్ చూసి నువ్వు కరెక్టే గెస్ చేసినావు గాని, కాకపోతే ఇది పెళ్లి ఫంక్షన్ కాదు తమ్ముడు. ఒకసారి అటు చూడుర్రి. అయ్యో
మనం చనిపోయిన కాడికి డిన్నర్కి వచ్చినామా సాయన్న? నేను ఆడికి అన్న ఊళ్ళో పెళ్లిలేమి లేవురా ఇప్పుడు అని చెప్పిన. లేదు సాయన్న పెళ్లి ఉన్నదని పట్టుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఏమున్నది దీని వాళ్ళు ఉన్నాయి ఇక్కడ. చూసిర్రా తమ్ముడు పెళ్లి ఫంక్షన్ ని బాగా చూసిర్రా? వెనకటికి మీలాంటి వాళ్ళే తనకు పచ్చ కామెర్లు అయితే ఊరందరికి పచ్చ కామెర్లు అయినాయని అదే అనుకుంటా ఏరిండట. మీరు ఊళ్ళో టెంట్ వేసింది మటన్ అండింది మాత్రమే చూసి పెళ్లి అనుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్ చూసన్నా అర్థం చేసుకోలే. ఇక వచ్చిన వాళ్ళు వచ్చిర్రు గాని ఇంత తినిపోన్రి. మటన్ అయితే లేదు కానీ జుట్టుకోడి కూరతోటి ఇంత సాంబార్ ఉంది, తిని కడుపు నిండా ఓన్రి. ఏం చేద్దామంటవా? ఏం చేస్తాం సాయన్న? ఇక సచ్చినవానికి వచ్చిన కట్టినవానికి తిందాం పాటు ఇక తినూర్రి. చెప్తే తినాలి అందుకే. పెళ్ళి అయితే పట్టుకొచ్చు. సాయన్న నిమ్మకాయ వేసుకో మంచిది ఆరోగ్యానికి. తినాలి నిమ్మకాయ మంచిది. లాస్ట్ కు జుట్టు కూడా కూర తినిపిస్తుంది మనగా. నాకు మటన్ వేపిస్తా ముక్కలు వేపిస్తా నేను ఉన్న దాంట్లో మస్తున్నారా మనగా. నేనేం చేయాలి? మటన్ ఉంటుంది అచ్చు పెళ్ళి కదా అనుకున్నా. అల్లి డేట్ చూసి సరే ఇక చికెన్ అన్న తింటాను కదా. మరగా ఇజ్జత్ వేరే కాలం వచ్చా ఆ పెళ్లి కాడ డేట్ కన్నా కరెక్ట్ కూడా నాకిచ్చా నేనన్నా చూస్తున్నా ఇజ్జత్ మొత్తం తిట్టి చచ్చిపోయిన ఎక్కడికి వచ్చి అక్కడ తినిపేవాడు దిగువ. ఏదైతే సాయన్న అన్నమే కదా తినుర్రి. ఇక బంద్ చేయాలి అల్లుడు. వీళ్ళకి ఆయనతో పెట్టేసి ఇక బంద్ చేద్దాం. లేకుంటే గిట్లనే అందరూ రోడ్డు పండు వేయడం వాళ్ళు వస్తారు. సరే అత్త.